ఏమైంది ఐడెంటిఫికేషన్ కూడా ఈజీ అవుతుంది. ఎక్కువ ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అయితే ప్రోగ్రామ్ ఉన్నా మనం సపోర్ట్ చేసి తీసుకోవాలి ఫోటో మళ్ళీ ఎంత అందరినీ మాకంటే ఎక్కువ ఇప్పుడు జగ్గారెడ్డి గారు కానీ మినిస్టర్ గారు ఐడెంటిఫై చేస్తారు కదా. ఇంకోటి చెప్తాను, మన వాళ్ళకు కూడా ఎక్కడ ఫోటోలు అవసరమైనా మనం ఇచ్చేటోళ్ళను, ఎందుకంటే కోఆర్డినేషన్ అనేది బిట్వీన్ ద సొసైటీ ఉంటుంది కదా సార్. ఆయన చేసింది జరిగిన దానిలో కూడా ఒకసారి అడిషనల్ స్పీకర్ మాట్లాడేసి చెప్పి మిగతా అందరూ కూడా TWIJU हम एक है, आवाज दो, आवाज दो, हम एक है, आवाज दो, आवाज दो, हम एक है। TWIJU जिंदाबाद, TWIJU जिंदाबाद। వర్ధిల్లాలి. మంత్రి గారి జోగిపేట పర్యటనలో మన వెలుగు ఫోటోగ్రాఫర్ కృష్ణ పట్ల జోగిపేట సిఐ అనిల్ కుమార్ గారు, మిగిలిన పోలీసు సిబ్బంది ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. TUWJ-IJU పక్షాన ఇలాంటి చర్యలను ఎప్పుడు కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం. ఏ రోజు కూడా మేము ఏ వ్యవస్థకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయలేదు. DPRO గారు ఆహ్వానిస్తేనే మంత్రి గారి ప్రోగ్రాం కవర్ చేయడానికి సంగారెడ్డి నుంచి, జోగిపేట నుంచి, మిగిలిన ప్రాంతాల నుంచి జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఏ విధంగానైతే విధులు నిర్వహిస్తున్నారో మీడియా ప్రతినిధులు మేము కూడా అదే విధంగా విధులు నిర్వహిస్తాం. కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని గమనించకుండా వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నట్టుగా భావించి మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదు. మిత్రుడు కృష్ణ ఎన్నిసార్లు నచ్చజెప్పినప్పటికీ, ఎంత నచ్చజెప్పినప్పటికీ అక్కడ సిఐ గారు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉన్నది. సిఐ గారికి నేను మీడియా ఫోటోగ్రాఫర్ అని చెబుతున్నప్పటికీ ఆయన వినిపించుకోకుండా అయితే ఏంది, కాకుంటే ఏంది అన్నట్టుగా మాట్లాడాడు. అదే సమయంలో మేము కూడా మీడియా వాళ్ళము నిరసన చేపట్టినట్లయితే పరిస్థితి వేరే రకంగా ఉండేది. మేము సంయమనం పాటించినాము. దాన్ని అలసత్వంగా భావిస్తే మంచిది కాదు. ఇప్పుడు మేము అందరం కూడా TUWJ-IJU పక్షాన జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు చాలా మంచిగా స్పందించారు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆ సిఐ గారి ప్రవర్తన, ఇతర సిబ్బంది ప్రవర్తన ఏదైతే ఉందో ఆయన స్వయంగా చూడడం జరిగింది వీడియోలో. దాన్ని వెంటనే ఆయన దానిపై సరైన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి మేము కూడా ఎస్పీ గారిని విశ్వసిస్తున్నాము. ఇప్పటి వరకు ఎస్పీ గారితో కానీ, పోలీస్ శాఖతో కానీ, మా యూనియన్కి కానీ, మాలో ఎవరికి కానీ ఎలాంటి విభేదాలు లేవు. సంయమనం పాటిస్తూనే అన్ని కార్యక్రమాలు కవర్ చేస్తున్నాం. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎక్కడైనా జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం, ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. TUWJ-IJUకు ఆందోళన కార్యక్రమాలు చేయడం కానీ, ధర్నా రాస్తారోకోలు చేయడం కానీ కొత్త కాదు. మా యూనియన్ IJU అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. విరాహతల్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ జిల్లా నుంచే ఫైజల్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మాకు వీళ్ళ నాయకత్వంలో మేము ఉద్యమాలు చేయడం మాకేమీ కొత్త కాదు, మాకేమీ అలవాటు లేని విషయం కాదు. కానీ మా మంచితనాన్ని, మా ఉద్యోగ విధి నిర్వహణను అలసత్వంగా భావిస్తే మాత్రం మేము ఏ రకంగానూ ఉపేక్షించము, 100% సహించేది లేదు. మీడియా ప్రతినిధులందరం ఐక్యంగా ఉంటాము. ఇలాంటి వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని మరోసారి తెలియజేస్తున్నాము. TUWJ-IJU జిందాబాద్, TUWJ-IJU, TUWJ-IJU. మంత్రి గారి పర్యటన సందర్భంగా జరిగిన ఘటన అవుతుందో అది అవాంఛనీయం. మేము కూడా యాజ్ ఏ మీడియాగా మేము దాని ప్రోగ్రాం కవర్ చేసేందుకు అక్కడ వెళ్ళడం జరిగింది. DPRO గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు, ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్గా వచ్చిన ఆహ్వానం మేరకు ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మొత్తం మీడియా మిత్రులను కావచ్చు, మా లోకల్ రిపోర్టర్స్ కావచ్చు, అలా కెమెరామెన్లను, అలాగే ఫోటో జర్నలిస్టులను కూడా పట్ల దురుసుగా ప్రవర్తించడం అనేది సరైన విధానం కాదు. ఇది చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటుంది. గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ ఆ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. నేపథ్యంలోనే దాన్ని వెంటనే పద్ధతి మార్చుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ఇప్పుడు ఈరోజు TUWJ-IJU పక్షాన ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సి అవసరం ఉంటుంది. ఇప్పటికే నిన్న జరిగిన ఘటనలో 2-3 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదట లోకల్ రిపోర్ట్స్ నిలగొట్టారు, తర్వాత సంగారెడ్డి నుంచి వెళ్ళిన
వీడియో జర్నలిస్టులు వెళ్ళగొట్టారు. తర్వాత మళ్ళీ ఫోటో జర్నలిస్టులు కూడా ఆ పట్ల దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కావద్దని ఇప్పటికే ఎస్పీ గారికి విన్నవించాం. ఈ నేపథ్యంలో ఎస్పీ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇది కాదు, మరోసారి పునరావృతం కాదని ఆశిస్తున్నాం, కానీ మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. TWJIJU